శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి నవంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్షంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి ఇది దశమ స్థానంలో శుక్రుడు, అంటే మనకి తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడు దశమస్థాన సంచారం చాలా వరకు జాతకుడికి ఉద్యోగంలో మార్పు తెలియజేస్తుందన్నమాట. కొన్ని సందర్భాల్లో జాతకుడికి సడన్గా పదవి ప్రమోషన్ రావడం కానీ, ఉద్యోగరీత్యా అదనపు బాధ్యతలు చేపట్టవలసి రావచ్చు. అలాగే సడన్గా ఒక ఉద్యోగంలో టెంపరీగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం మారడం కానీ, మొత్తం మీద దశమ భావం మీద ఈ శుక్రుడి యొక్క ఫలితం ఖచ్చితంగా జాతకుడికి ఉద్యోగ సంబంధించి కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. అది కొన్ని సందర్భాల్లో అదనపు వేతనం, అదనపు బాధ్యతలు కూడా కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద మంచి ఫలితం, ఎందుకంటే ఈ శుక్రుడు దశమ స్థానంలో ఒక అమల యోగం అనేది ఏర్పడుతుంది. కంపల్సరీగా జాతకుడికి వృత్తిలో ఒక చెప్పుకోదగ్గ లాభం, మార్పు రావడం జరుగుతుంది. అలాగే దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా తృతీయంలో ఉన్నాడు. ఇది కూడా చాలా వరకు ఎవరైతే ఈ మీనరాశిలో ఉపాధ్యాయ వృత్తిలో, ఎండోమెంట్స్, ఆధ్యాత్మిక రంగం, న్యాయవాది వృత్తిలో ఉన్నారో, అంటే 10 మందికి మంచి బోధించే వృత్తిలో, మంచి చేసే వృత్తిలో ఉంటారో వాళ్ళకి తగు విధమైనటువంటి గుర్తింపు, గౌరవం, హోదా పెరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా మొత్తం మీద ఈ మీనరాశి వారికి శుభగ్రహాలైనటువంటి శుక్ర, గురులు మరి వృత్తి మీద ఎక్కువ ప్రభావం చూపడం వల్ల అటు వృత్తిలో గౌరవం, హోదా, అలాగే ఎక్కువ సౌకర్యాలు, ఆర్థికపరమైన లాభం కలిగే అవకాశం ఉంది. ఇక భాగ్యస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది ఒక విధంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి విద్యలో మంచి అవకాశాలు, ఉన్నత స్థితి, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ స్కాలర్షిప్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఒక మంచి గురువు లభించడం వల్ల మీరు విద్యలో గతంలో కన్నా ఎక్కువ ప్రగతిని, ఇంప్రూవ్మెంట్ని, లాభాన్ని పొందే అవకాశం ఉంది. సో టెంపరీగా కామన్గా విద్యార్థులకి ఏంటంటే వాళ్ళు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బుధుడు గురువు సమసప్తక స్థితి, రవితో బుధుడు కలిసి ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడు యొక్క విద్య ఉన్నతి చెప్తుంది. అలాగే మామూలుగా ఇదే రాశిలో కొంతమంది రైటర్సు, కవులు, పద్యాలు, పాటలు రాసేవారు, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి తగు విధంగా గుర్తింపు వస్తుంది. మంచి స్క్రిప్ట్ రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా కూడా వాళ్ళు గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. సో ఇక అన్నిటికన్నా ఒక బలమైన యోగం ఏంటంటే కుజుడు, ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎన్నాళ్ళుగానో తను చేస్తున్నటువంటి కృషికి తగిన ఫలితం, గుర్తింపు రావడం జరుగుతుంది. అది ఒక విధంగా కళారంగం, టీవీ, సినిమా, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజుడు అటు అష్టమ స్థానాన్ని, 11వ స్థానాన్ని, 12వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు. అంటే ఎక్కువగా ఏంటంటే ఆకస్మికంగా ఆర్థిక వృద్ధిని కలిగిస్తాడు. అంటే మీలో టాలెంట్ గుర్తింపు రావడం వల్ల ప్రభుత్వ రివార్డ్ రావచ్చు, లేదంటే మీరు తయారు చేసినటువంటి స్క్రిప్టు ఏ నిర్మాతో, డైరెక్టర్లో అధిక మొత్తంలో మీ దగ్గర నుంచి మొత్తం రైట్స్ కొనుక్కోవచ్చు, లేదా మీకే గొప్ప అవకాశం రావచ్చు. మరి ఈ కారణం వల్ల వృత్తిలో మీరు చాలా బిజీగా ఉండడం, ఇవన్నీ కూడా మీ యొక్క సలహా సంప్రదింపులతో ఏదో ఒక గొప్ప అద్భుతం జరగడానికి ఈ కుజుని యొక్క స్థితి కనబడుతూ ఉంది. అలాగే అనూహ్యంగా ఈ రాశి యందు సంచరిస్తున్నటువంటి రాహు, ఈ రాహు సాధారణంగా ఏంటంటే ఒక మాయాగ్రహం, వాయుతత్వ గ్రహం, అంటే ఎలాగ మారితే అలా మారుతూ ఉంటాడు. అందువలన
ఈ రాహు మీనరాశిలో ఉండడం వల్ల మీనరాశి వారికి ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, అంటే కంప్యూటర్తో అన్ని రకాల పనులు చేస్తున్న వారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా అంటే వాళ్ళు కొద్దిపాటి ప్రతిభ ఉన్న విశేషమైనటువంటి ప్రతిభ వచ్చే విధంగా వాళ్ళు కనబడుతూ ఉంటారు. ఇది రాహు యొక్క ప్రత్యేకత. దానికి కుజుడు కేంద్రంలోకి రావడం, అంటే ఒక కోణంలోకి, అంటే జలతత్వ రాశులైనటువంటి మీనం, వృశ్చికం, కర్కాటకం ఇందులో ఉన్నటువంటి గ్రహాలు ఒకరికొకరికి సహకరించుకుంటూ ఈ కోణ దృష్టి ఏర్పడడం వల్ల మొత్తం ఈ రాహువు, కుజ, రవి, బుధ గ్రహాల కలయిక ఏర్పడడం వల్ల జాతకుడికి ఒక గొప్ప అభివృద్ధి అన్నది సూచిస్తూ ఉంది. కాబట్టి ఏదైనా ఒక మాయా ప్రపంచంలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే వాళ్ళకి ఇది అవకాశం బాగుంటుంది. అలాగే కొంతమంది వ్యాపారస్తులకు కూడా ఇదంటే ఎలక్ట్రానిక్ రంగంలో వ్యాపారం చేస్తున్న వారికి, అలాగే వైద్య హాస్పిటల్ నిర్వహిస్తున్న వారికి ఇది చాలా వరకు మంచి స్థితి కల్పిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే మీకు ఎంత కష్టపడినా కూడా వచ్చిన ఆదాయం చాలా వరకు ఖర్చులకే సరిపోతూ ఉంటుంది. మరి మీ దగ్గర పనిచేసే వాళ్ళు జీతాలకో, అది షాపు రెంటో, వ్యవస్థ ఖర్చులో, మొత్తం ఏదైనా మీ ఆదాయం ఖర్చుకే సరిపోతుంటుంది తప్ప ఏమాత్రం అందులో లాభం వచ్చినట్టు కనబడదు. కేవలం శ్రమ మాత్రమే మిగులుతుంది. ఒక మంచి నేమ్ అయితే వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు, భూముల రేట్లు అవ్వచ్చు, బంగారం రేట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతుంటుంది. మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ, బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వలన భూముల యొక్క విలువ, అంటే భూములు అవ్వచ్చు, స్థిరాస్తులు అవ్వచ్చు, దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు? కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో, సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు, చికాకులు కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా, మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం, ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు, భూమి మీద కూడా మీరు అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది. అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది. అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బు వచ్చినా, లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయి ఉంటాయి, కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటాడు. సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దాం అనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట. అంటే మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సమాన కొలతలుగా, అంటే యాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ, అంటే స్క్వేరు రెక్టాంగిల్లో ఉంటూ 4 మూలలు ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని, అలాగే మీకు దక్షిణ భాగం, పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదన్నా రేకులతో కానీ ఏదంటే ఇప్పుడు కట్టిన బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం 2 భాగాలు క్లోజ్ చేసేయమాట. అంటే అటువైపు నుంచి, అంటే దక్షిణ భాగం నుంచి పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైట్ మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ 2 దిక్కులు మూసివేసి మీరు తూర్పు, ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా
మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతుంటుంది. అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లైనా అద్దిల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరిచేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.